4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సిఐటియు నాయకులు బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించి 60 కోట్ల సంఘటిత, అసంఘటిత కార్మికులను కట్టు బానిసలుగా చేయడానికి కేంద్రం కుట్ర చేస్తుందని ఆరోపించారు. మండల కేంద్రంలో మరి కేంద్ర కార్మిక సంఘాలు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి ఊటూరు మండలంలో బ్లాక్ డేని నిర్వహించుకోవడం జరిగింది. ఈ బ్లాక్ డేకి ఉద్దేశం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ యొక్క బ్లాక్ డే కార్యక్రమాన్ని ఊటూరు మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి పెద్ద ఎత్తున మండలాలలో అదేవిధంగా జిల్లా కేంద్రాలలో ఈ యొక్క బ్లాక్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే ప్రభుత్వము మరి 4 లేబర్ కోడ్లను తీసుకొస్తే కార్మికులు తమ హక్కుని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లుని ఉపసంహరించుకోవాలని చెప్పేసి దీని మీద కూడా ఈ బ్లాక్ డేని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందుకని ప్రభుత్వాలు ఆలోచించాలి. కార్మికులు కోరేటివి గొంతమ్మ కోరికలు కావు. మరి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మరి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును మరి ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఇతర డిమాండ్ల పైన ఈరోజు బ్లాక్ డేలో పాల్గొనడం జరుగుతుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. ఈ యొక్క సమస్యలను పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాను.